ఇవాల్టి మన రెసిపీ కింగ్ ఆఫ్ ఫిష్ కోనం చేపల ఇగురు. మన ఆంధ్ర స్పెషల్ వంటకం కదండి. ఇంకెందుకు లేటు మన స్టైల్లో రెడీ చేద్దాం. చేపలను శుభ్రం చేసి పక్కన ఉంచుకుందాం. చింతపండు కూడా నానబెట్టుకుందాం. ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, లవంగాలు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే టమాటీ ప్యూరీ కూడా. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసి బాగా వేపుకుందాం. నాన్ వెజ్ వంటలకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. మగ్గడానికి పించ్ ఆఫ్ సాల్ట్ వేసి కలుపుకుందాం. ఇగోండి నూనె తేలింది కదా, మసాలా ముద్ద బాగా వేగినట్టే. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటీ ప్యూరీ వేసి చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుందాం. దీంట్లోనే సరిపడినంత కారం, కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి మసాలా ముద్ద కలిపి మూత పెట్టి సిమ్లో ఉడకనిద్దాం. ఇగోండి 10 నిమిషాల తర్వాత నూనె పైకి తేలి మసాలా అంతా బాగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని గరిటె పెట్టకుండా ఒకసారి కలిపి 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇగోండి మన చేప ముక్కలు కూడా బాగా మగ్గాయి కదా. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. సరిపడినంత నీళ్లు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని గరిటె పెట్టకుండా ఒక్కసారి కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు దగ్గరికి అయ్యేంత వరకు మరగనిద్దాం. చూడండి నాకు 20 నిమిషాలకి పులుసు దగ్గర పడింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇగోండి మన కోనం పులుసు రెడీ అయిపోయింది.